రాహుల్ నాన్న ఎప్పుడో 7 గంటలకు ఫోన్ చేసి ట్రైన్ దిగానని చెప్పారు. ఇప్పుడు టైం 11 అవుతుంది, ఇంకా రాలేదేంటి? రాహుల్ చెప్పేది నీకే వినిపిస్తుందా లేదా? నాకేమైనా మీ నాన్న చూడనుకున్నావా? బాగా వినిపిస్తుంది. వీటికేం తక్కువ లేదు, కనీసం బయటికెళ్ళి చూసి రావచ్చు కదా. మీ నాన్న ఏమైనా చిన్నపిల్లడంటే బయటికెళ్ళి చూసి రావడానికి? అయినా ఇంతకు ముందు మన ఇంటికి రాలేదా ఏంటి? కంగారు పడకో, మీ నాన్నకి ఆ సిగ్నల్ పిచ్చి కదా. ఏ దుర్మార్గం దాటిన తర్వాత వద్దామని ఎక్కడో దాక్కుని ఉంటాడు. అసలు పెద్దలంటే కనీసం గౌరవం మర్యాద ఏమీ లేదు కదా. నా కర్మ. ఏంటి నాన్న ఇంత లేట్? ఎప్పుడు ఫోన్ చేశారు? ఎప్పుడు వస్తున్నారు? ఉదయం 7 గంటలకి ట్రైన్ దిగామమ్మా. రాహుకాలం ఉందని ఇదిగో సంత చివరి వెయిట్ చేస్తున్నాం. మీరైనా ఫోన్ చేయాలి కదా అత్తగారు. తెల్లారి నుంచి రాని ఎంత టెన్షన్ పడుతుంది. నేనేం చేయలేను బాబు, నా చేతుల్లో ఏం లేదు. సరే ఆటో డబ్బులు ఇచ్చి లోపట్రా. ఈయన మారడు. అల్లుడు ఒక్క నిమిషం ఉయ్యక. ఏమండి, నాన్నగారు చెప్తున్నారు కదా, ఉయ్యకండి. 22, 21, 20. నేనేం చేయలేను బాబు, నా చేతుల్లో ఏం లేదు. 17. ఆగండి ఆగండి, అయిపోతుంది. 14. 10 సెకండ్లే అయిపోతుంది. రాహుకాలం వెళ్ళిపోయింది. ఊసేయల్లుడు. మీ అమ్మ కడుపులు మాడ. దీనికి కూడా ఎవడైనా రావుకాలం చూస్తాడా? పిచ్చి బాగా ముదిరింది మీ ఇద్దరికి. రాణి, ఆఫీస్ బయలుదేరుతున్నా. మావయ్య గారు ఆఫీస్కి బయలుదేరుతున్నా. అల్లుడు గారు హాఫ్ అన్ అవర్ దాకా వెళ్ళకండి, దుర్ముహూర్తం ఉంది. ఏంటి? అదే బాబు, ఒక అరగంట దాకా వెళ్ళకండి, మంచిది కాదని చెప్తున్నా. అరగంట అక్కర్లేదు, ఇంకో 10 నిమిషాలు అయితే ఆఫీసులో రానివ్వరు. ఏమండి, టీ? ఆఫీస్కి వెళ్ళే ముందు టీ ఏంటి? సర్లేండి, షర్ట్ మార్చుకుని వెళ్ళండి. సారీ అండి, పదండి. టైం అయిపోతుంది. ఆఫీస్ టైం ఏమో తలుపు తీయండి ప్లీజ్. మావయ్య చెప్పింది వినిపించుకోండి. అల్లుడు గారు, మీరు ఆఫీస్కి ఆలస్యంగా వెళ్తే లేటుగా వెళ్ళిన రాహుల్ గారు అవుతారు. అదే లేటుగా వెళ్తే లేటు రాహుల్ అవుతారు. ఏది బెటర్? నేనేం చేసినా మీ మంచి కోసమే అల్లుడు గారు. ఈ ముసలోడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు. అల్లుడు గారు, నేను కొంచెం ముసలోడు అయిపోయాను కదా, నాకు కొంచెం చెవుడుంది, ఏం వినిపించట్లేదు. అమ్మో, ఈ ముసలోడు పగ తీర్చుకుంటున్నాడు. తలుపు తీయండి. అమ్మాయి, రాహుకాలం అయిపోయింది, తలుపు తీసేయి. పిచ్చుకుతో టైం అయిపోతుంది. రాణి, నేను రెడీ అయిపోయాను, ఆటో కూడా వచ్చింది, ట్రైన్ టైం అయిపోతుంది, పదండి. ఆగండి, దుర్ముహూర్తం వచ్చేసింది, ఇంకా 20 నిమిషాలు ఆగాలి. అదేదో మీ సెకండ్ సెటప్ లాగా వచ్చింది. ఏమి లేదండి, ట్రైన్ టైం అయిపోతుంది, వెళ్దామా? ఆగలుడు, రాహుకాలం. హలో ఆటో భయ్యా, 10 నిమిషాలు వచ్చేస్తున్నాం, వెళ్దామా? ఒక్క నిమిషం ఆగండి, ట్రైన్ టైం అయిపోతుందండి. A few moments later. దుర్ముహూర్తం వెళ్ళిపోయింది, బయలుదేరండి. అల్లుడు బయలుదేరాడు. వెళ్ళి ఏం పీకడానికి? స్టేషన్కి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద సమోసాలు శనక్కాయలు అమ్ముకోవడంగా ట్రైన్ వెళ్ళిపోయి అరగంట అయింది. మీరు మీ చాదొస్తూ మోకాలు వేసుకొని ఆఫీస్లో లీవ్ బొక్క. పదండి, యోగా సెంటర్లు అన్ని మాట్లాడేశాను, జాయిన్ అవుతురు. అల్లుడు గారు, ఇంకా రాహుకాలం పోలేదు. ఎప్పుడు పోద్ది? సాయంకాలం 4 గంటలకు వెళ్ళిపోద్ది. ఈ లోపు యోగా సెంటర్ కూడా క్లోజ్ అయిపోద్ది. పదండి, పిచ్చి ముక్కలు వేసుకుని కదలండి. హలో, రావు గారు తాలూకా? మా మామయ్యే. ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏమైంది? రావు కాలమని ఊపిరి బిగపెట్టేశారండి, ఎమర్జెన్సీ, మీరు తొందరగా రండి. ఒకలా తినేస్తున్నారు, ఇంట్లో ఒకలా తినేస్తున్నారు, జీవితం ప్రశాంతం లేకుండా పోయింది. బావగారు, మా పెదనానికి ఎలా ఉంది? మీ పెద్దనానికి ఏమైందిరా? ఆ చేదోసం పిచ్చి ఉందని యోగా సెంటర్ లో జాయిన్ చేసి ఊపిరి పీల్చుకొని రావుకాలని వదలట్లే. ఆ యోగా సెంటరోడు మీరు నా పేరు చెడగొట్టడానికి ఇలా చేస్తున్నారని చెప్పి నా మీద కేసు వేస్తాను అంటున్నాడు. పనికి మాలిన ఫ్యామిలీ తయారయ్యారు నాకు. డాక్టర్లు ఏమన్నారు బావగారు? ఏమంటారు? ఓ 15 రోజులు రెస్ట్ తీసుకోండి, ఆ బిల్లు మీరు కట్టండి, తర్వాత ఇంటికి పంపిస్తామని చెప్పారు. సరే గాని
ఆ డాక్టర్ టాబ్లెట్లు రాశాడు, నీకు పంపించాను, తీసుకొచ్చావా? ఈ రోజు మంచి రోజు కాదు బావగారు, రేపు తీసుకొస్తా. పాచేసా నీ బొంద నా కొడక. 10 నిమిషాల్లో టాబ్లెట్లు మొత్తం తీసుకురాకపోతే ఫ్యామిలీ మొత్తాన్ని పాతేసాం. పా. ఏమండి ఆగండి. ఏంటి అలా అరిచావు? కొంపదీసి విషం కలిపేవి ఏంటి? కాదు. ఓహో, తినే ముందు దండం పెట్టుకోవాలా? పెట్టుకుంటాలే. దండం కాదు, విషం కాదు. మరి రాహుకాలం వచ్చింది. ఓహో, మీ నాన్న వచ్చాడా? అంటే మా నాన్న మీకు రాహుకాలంలో కనిపిస్తున్నారా? కనిపించడం ఏంటి, అదే నిజం కదా. కొంపదీసి వచ్చాడా ఏంటి? మా నాన్న రాలేదు, అమ్మ రాలేదు, నేనే చెప్తున్నాను రాహుకాలం అని. నువ్వెలా చెప్తున్నావు? నీకేమైనా పంచాంగం చూడటం వచ్చా ఏంటి? మా నాన్నకి టెక్నాలజీ తెలియదు కాబట్టి పంచాంగం చూసేవారు, నేను అలా కాదు. రాహుకాలం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. రాహుకాలం వచ్చినప్పుడు కల్లా ఇక్కడ అలారం మోగుద్ది. గొప్పోటి కనిపెట్టావులే. కుంభమేళకెళ్ళి మోనాలిసిని కనిపెట్టినట్టే ఉందిలే. ఆగండి. అలాగే ఉండండి. ఎందుకే? అలారం మోగింది, రాహుకాలం వచ్చింది. నేనేమైనా కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నా రాహుకాలం చూసి చేసుకోవడానికి? పడుకుంటున్నానే. రాహుకాలంలో పడుకోకూడదండి. కల్లోకి దయ్యాలు భూతాలు వచ్చి మిమ్మల్ని పడుకోనివ్వకుండా చేస్తాయి. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నన్ను పడుకోనివ్వట్లే కదా. అదంతా నాకు తెలియదండి. రాహుకాలం పోయే వరకు పడుకోకూడదు. ఎప్పుడు పోద్దే? తెల్లారుజామున 5 గంటల వరకు రాహుకాలం ఉంది. అప్పటి వరకు మీరు ఇలా ఉంటే చాలు. రాహుకాలం చెప్పండి అన్న, ఏం కావాలి? డైపర్స్ ఉన్నాయా? డైపరా? సైజ్ ఎంత? సైజ్ తెలీదు భయ్యా. పోనీ పాపి సైజ్ ఉంటుందా? కాదు. పోనీ ఇంత? లేదండి. ఇంత కూడా కాదా? పోనీ ఇంత? ఇంత కూడా కాదా? పోనీ ఇంత ఉంటుందా? ఇంత ఉంటుంది. అంత? నేనే. అంత ఉంటే బేబీ సైజ్ అంటారు, బేబీకి బాబు సైజ్ అంటారు. అన్నా, మీకు ఇప్పటికీ పక్క తడిపే అలవాటు ఉందా? మీకెందుకయ్యా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇస్తావా? ఇవ్వా? ఇస్తా. ఫోన్పే అయిపోయింది. తూ నా బతుకు. దీని రావుకాలం వల్ల చిన్నపిల్లల నేను డైపర్లు వేసుకోవాల్సి వస్తుంది. అమ్మయ్యా, రావుకాలం కన్నా ముందే తినేసి బెడ్ ఎక్కిపోతున్నా. డైపర్ కూడా వేసుకున్నా. ఒకవేళ రావుకాలంలో టాయిలెట్ వెళ్ళొద్దన్నా డైపర్లో పోసేస్తా. అప్పుడు ఏ రావుకాలం నన్ను ఆపలేదు. ఓడి అమ్మ, ఫ్యాన్ వేసుకోవడం మర్చిపోయా. రాహుకాలం, ఫ్యాన్ వేయకూడదు. నువ్వు కూడా పడుకోవాలి కదా, ఫ్యాన్ వేయాలి కదా. నేను ఈ రూమ్ లో ఇంకా అడుగు పెట్టలేదు కదా, నాకు వర్తించదు అని ఏ శాస్త్రం చెప్పిందే? శాస్త్రం కాదు, మా నాన్న చెప్పారు. నాకు తెలుసు, ఆ పనికి మాలలో చెప్తాడు ఇలాంటి రూల్స్ అన్ని. సర్లేండి, నేను ఆ రూమ్ లోకి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకుంటాను. ఈ రూమ్ లో ఫ్యూజులు పీకేస్తాను. గుడ్ నైట్. తలుపు తీవే. పోసి నీ అంకమ్మ, మీకు నచ్చిన రూల్స్ మార్చేసుకుంటున్నారు. ఒరే మామ, నువ్వు ఖచ్చితంగా రావు కాలంలోనే పుట్టుంటావు.